నమస్తే అండి. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ గణాధిపతయ నమః. ఓం శ్రీ మాత్రే నమః. కన్యరాశి వాళ్ళకి 2026 సంవత్సరం ఎలా ఉండబోతుందో చూద్దాము. కన్యరాశి వాళ్ళకి ఏంటంటే ఇక్కడ షష్ఠ స్థానంలో రాహు సంచారము సంవత్సరం అంతా కూడా, వ్యయస్థానంలో కేతు సంచారము, సప్తమంలో శని సంచారము, గురువుని చూసుకున్నట్లయితే దశమంలో గురు సంచారము, తర్వాత మళ్ళీ ఆగస్టులో గురువు కర్కాటక రాశిలోకి వెళ్ళిన తర్వాత లాభస్థానంలో సంచారము, మళ్ళీ అక్టోబర్ 31 తర్వాత సింహరాశి వ్యయస్థానంలో సంచారము. సో ఇలాంటి గ్రహగతులని గనక మనము పరిశీలన చేసుకున్నట్లయితే కన్యరాశి వాళ్ళకి పాజిటివ్ ఉంటుంది, అలాగే కొద్దిపాటిగా ఛాలెంజెస్ కూడా ఉండే సంవత్సరం అన్నమాట ఇది. అంటే మీకు ఎంత ఛాలెంజెస్ వస్తున్నా సరే మీరు అనుకోని ఒక దివ్య దైవశక్తితోటి మీరు ఇలాంటి ప్రాబ్లమ్స్లో నుంచి బయటికి రావడానికి చాలా ఆస్కారాలు ఉన్నాయన్నమాట. ఈ షష్ఠ స్థానంలో రాహు సంచారం ఏంటంటే మీరు డైలీ వర్క్ ఏదైతే చేస్తుంటారో, డైలీ రొటీన్ వర్క్ ఉంటుందో, ఆఫీస్కి వెళ్ళడము ఇలాంటివి, ఆ కార్యక్షేత్రంలో మీకు రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ పెరగడము, కాంప్లెక్స్ ఇష్యూస్ ఎంత ఉన్నా సరే అలాంటి కాంప్లెక్స్ ఇష్యూస్ని చాలా ఈజీగా హ్యాండిల్ చేయడము, మీకు మీ సీనియర్స్ నుంచి కూడా మంచి సపోర్ట్ రావడము, గుప్త శత్రువులు కొద్దిగా మీకు డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేస్తున్నా కూడా మీరు కార్యక్షేత్రంలో ఏంటంటే వీలైనంత మట్టుకు మీరు హ్యాండిల్ చేసుకునేలాంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఈ సప్తమ స్థానంలో శని సంచారం జరగడం వల్ల ఇక్కడ ఏమవుతుందంటే ఎక్కువ వర్క్ ప్రెషర్ రావడం వల్ల కొద్దిసార్లు మీకు హెల్త్ ఇంపాక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కొద్దిగా లేజినెస్ కూడా ఉంటుంది, ఎందుకంటే సప్తమ స్థానంలో ఉన్న శని లగ్నం పైన దృష్టి పడుతుంది కాబట్టి మీ ఫిజికల్ పర్సనాలిటీకి సంబంధించి కొద్దిపాటిగా లేజినెస్ అనేది కనిపించే ఆస్కారం ఉందన్నమాట. సో ఆ లేజినెస్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వకుండా మీరు వీలైనంత మట్టుకు ఒక ప్రణాళికబద్ధంగా గనక మీరు మీ వర్క్ని అలాట్ చేసుకున్నట్లయితే మీకు ఇబ్బందులు లేకుండా ఉంటుంది. సడన్ కెరియర్ లాసెస్ అయితే కనిపించట్లేదు. కానీ గురు దశమ స్థానంలో ఉండడం వల్ల మీకు టెస్టింగ్ ఫేజ్ అన్నమాట. అంటే ఒక రియల్ పొటెన్షియల్ మీది బయటికి రావాలి అంటే మీకు ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ కార్యక్షేత్రంలో ఇచ్చినప్పుడే మీ రియల్ పొటెన్షియల్ బయటికి రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి కొద్దిగా హీటెడ్ సిచ్యువేషన్స్ వస్తాయన్నమాట. దానివల్ల ఏంటంటే మీ నైపుణ్యాన్ని మీరు బయట పెట్టుకోవడానికి ఒక మంచి అవకాశంగా మీరు భావించినట్లయితే కనుక ఈ గురు ట్రాన్సిట్ కూడా మీకు చాలా ఫేవరబుల్ రిజల్ట్స్ ఇవ్వడానికి కనిపిస్తుంది. అంటే కొత్త స్కిల్స్ నేర్చుకోవడము, లేకపోతే మీ ఆఫీస్లో కొత్తగా ఏదైనా కొత్త అప్లికేషన్స్ ఇంట్రడ్యూస్ చేయడము, దానివల్ల మీరు నాకు ఇది రాదు అని అనుకోకుండా ఆ స్కిల్స్ని అప్గ్రేడ్ చేసుకోవడానికి మీకు ఫేవరబుల్గా ఉంటుంది. ఎప్పుడైతే గురువు కర్కాటక రాశిలోకి లాభస్థానంలోకి వెళ్తుందో ఈ ఫస్ట్ 6 months అంతా కూడా మీకు గ్రౌండింగ్ పీరియడ్ అనమాట. ఈ టైంలో మీరు ఎక్కువ ఫోకస్ చేసుకొని మిమ్మల్ని మీరు ఎడ్యుకేట్ చేసుకోవడానికి. తర్వాత ఎప్పుడైతే గురువు కర్కాటక రాశిలోకి ఎంటర్ అవుతుందో అప్పుడు మీకు ఆ హార్డ్ వర్క్ చేసిన ఫ్రూట్స్ మీకు రిటర్న్ రావడం అన్నమాట. ఇది మీకు కెరియర్కి సంబంధించి రిజల్ట్స్. అదే మనకి శనిని చూసుకున్నట్లయితే సప్తమ స్థానంలో శని సంచారం కాబట్టి పార్ట్నర్షిప్ బిజినెసెస్ ఎవరైతే కన్యరాశి వాళ్ళు చేస్తున్నారో అక్కడ మీకు మెచ్యూరిటీ అనేది ఎక్కువ రావడానికి ఆస్కారం ఉందంటే లాజికల్ మైండ్ తోటి డెసిషన్స్ మీరు ఎప్పుడైతే అనలిటికల్గా తీసుకుంటూ ఉంటారో ఈ సప్తమంలో శని సంచారం వచ్చినప్పుడు ఏంటంటే మీరు కొద్దిగా వేవరింగ్ అవ్వకుండా ఇంకా డిసిప్లిన్ ఓరియంటెడ్గా మీరు మీ డెసిషన్స్ తీసుకోవడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. దానివల్ల ఏంటంటే క్లాషెస్ రాకుండా పార్ట్నర్షిప్ బిజినెస్లో మీ బిజినెస్ పార్ట్నర్స్ తోటి మీకు క్లాషెస్ రాకుండా వీలైనంత మట్టుకు చాలా డిసిప్లిన్డ్ ఓరియంటెడ్గా చాలా మెచ్యూర్డ్ థింకింగ్ తోటి మీరు డెసిషన్స్ తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది.
ఇంకా కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇంకా ఇది వర్కౌట్ అవ్వదు అని అనుకున్నప్పుడు కూడా చాలా హుందాగా మీరు బిజినెస్ పార్ట్నర్స్ తోటి విడిపోవడానికి కూడా ఆస్కారం కనిపిస్తుంది. సో ఆ విషయంలో కొద్దిగా కేర్ఫుల్గా ఉండండి. అలాగే మనకి స్టూడెంట్స్కి చూసుకున్నట్లయితే స్టూడెంట్స్కి కూడా మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ ఉంటాయి. చదువుకున్నవన్నీ కూడా గుర్తుపెట్టుకోవడానికి మంచి ఆపర్చునిటీ అన్నమాట. ఈ ట్రాన్సిట్స్ అన్నీ కూడా సెకండ్ హాఫ్ అంటే జూన్ తర్వాత నుంచి మీకు ఇంకెక్కువ ఫేవరబుల్ రిజల్ట్స్ ఉంటాయి స్టూడెంట్స్కి. హైయర్ ఎడ్యుకేషన్ కోసం ఎవరైనా దూరదేశాలకు వెళ్ళాలనుకునే కన్యా రాశి వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా కొద్దిపాటిగా డిలేస్ అవ్వడానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే సప్తమ స్థానంలో ఉన్న శని తన యొక్క తృతీయ దృష్టి భాగ్యస్థానం పైన పడుతుంది కాబట్టి మీరు అనుకున్నంత తొందరగా మీకు రిజల్ట్ రావడానికి కొంచెం డిలే అవ్వడానికి ఆస్కారం ఉంది. ఎప్పుడైతే గురు కర్కాటక రాశి అండ్ సింహరాశిలోకి సంచారం జరుగుతుందో అప్పుడు మూవ్మెంట్ పికప్ అవుతుంది. అంటే సెకండ్ హాఫ్ నుంచి మీకు మూవ్మెంట్ పికప్ అవుతుంది. అప్పటి వరకు కూడా మీరు కొద్దిగా గ్రౌండింగ్ వర్క్ కరెక్ట్గా చేసుకుంటే కనుక ఏ యూనివర్సిటీకి అప్లై చేసుకోవాలి, ఏ ప్రోగ్రామ్ పిక్ చేసుకోవాలి అనే దానిపైన కొంచెము పెద్దవాళ్ళతో సంప్రదింపులు చేయండి. మీ సీనియర్స్తో డిస్కస్ చేసుకున్నట్లయితే కనుక మీకు మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తాయి. ఆరోగ్యం విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే షష్ఠ స్థానంలో రాహు సంచారం జరుగుతుంది కాబట్టి ఇక్కడ కొన్నిసార్లు ఏంటంటే ఏదన్నా క్రోనిక్ హెల్త్ ఇష్యూస్ ఉంటే అంత ఈజీగా బయటపడడానికి ఛాన్సెస్ ఉండవు అన్నమాట. సో కొన్నిసార్లు ఆ విషయంలో మీరు కొంచెం కేర్ఫుల్గా ఉండండి. వీళ్ళనంత మట్టుకు హైజీనిక్ ఫుడ్ ఐటమ్స్ ఎక్కువ కన్జ్యూమ్ చేసే ప్రయత్నం చేసుకోండి. హెల్త్ విషయంలో కొద్దిగా కేర్ఫుల్గా ఉండండి. తీర్థయాత్రలు ఎక్కువ చేసే పరిస్థితి ఈ సంవత్సరం కనిపిస్తుంది. ఎందుకంటే కేతు సంచారము వ్యయస్థానంలో, తర్వాత గురు కూడా అక్కడ ట్రాన్సిషన్ అవుతుంది కాబట్టి గురుకేతువుల యుద్ధి వల్ల ఏంటంటే ఎక్కువ దాన ధర్మాలు చేయడము, ఎక్కువ టెంపుల్లో చారిటీ చేయడము, డొనేషన్స్ చేయడము ఇది ఎక్కువ కనిపిస్తుంది. కాబట్టి ఆ విషయంలో కొద్దిగా డబ్బుని హ్యాండిల్ చేసుకునే టైంలో కొంచెం కేర్ఫుల్గా సేవింగ్స్ చేసుకోండి. అతిగా డబ్బులు ఎక్కడ కూడా డొనేషన్స్ మాదిరిగా కూడా ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టకండి. ఎంతవరకు అవసరమో అంతవరకు. భార్యాభర్తల మధ్యలో కొద్దిపాటిగా డిసిప్లిన్ అనేది రిలేషన్షిప్లో కనిపించే ఆస్కారం కనిపిస్తుంది. కాబట్టి గొడవలకి తావివ్వకుండా వీలైనంత మట్టుకు కూర్చొని రెజల్యూషన్ చేసుకోండి. ఎందుకంటే కొద్దిగా ఎమోషనల్ డిటాచ్మెంట్ కనిపిస్తుంది భార్యాభర్తల మధ్య. ఆ విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉండండి. ఇంకా మీకు బెటర్ రిజల్ట్స్ రావాలి అనుకుంటే కనుక గణపతి ఆరాధన రెగ్యులర్గా చేసుకోవడము, శనికి ఆరాధన చేసుకోవడం వల్ల కూడా మీకు మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తాయి. ఈరోజు మనము 2026 సంవత్సరము ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుంది అండ్ మనకి గ్లోబల్ లెవెల్లో ఎలాంటి పరిస్థితులు మనకి ఎదురవుతాయి, జియోపొలిటికల్ ఇష్యూస్ అవ్వచ్చు, లేకపోతే వాతావరణానికి సంబంధించి ఇష్యూస్ అవ్వచ్చు, పొలిటికల్ లీడర్స్కి ఎలా ఉండబోతుంది, మనకి రెసెషన్ ఏమైనా వస్తుందా, ఉద్యోగాలకి సంబంధించి ఐటీలో ఎలాంటి డెవలప్మెంట్స్ అవుతాయి, ఈ గ్రహగతులని బట్టి మనము డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాము. కానీ దానికంటే ముందు మనకి జనరల్గా మేజర్గా మనము 4 గ్రహాల ట్రాన్సిట్స్ని బట్టి మనకి ఈ డిఫరెన్సెస్ అనేవి తెలుస్తూ ఉంటాయి అన్నమాట. సో మనకి ఇక్కడ గురువు, శని, రాహు, కేతువుల యొక్క గోచార సంచారం ఎలా ఉండబోతుంది అండ్ 2026 సంవత్సరంలో వచ్చే గ్రహణాల వల్ల మనకి ఎంతవరకు ఇంపాక్ట్ ఉంటుంది, వ్యక్తిగతంగా యాజ్ వెల్ యాజ్ మనకి గ్లోబల్ లెవెల్లో ఎలాంటి చేంజెస్ వస్తాయి అనే విషయం పైన మనము డిస్కస్ చేసుకుందాము. కానీ దానికంటే ముందు మనకి ఈ ట్రాన్సిట్స్ ఎప్పుడు జరుగుతున్నాయి, ఈ గ్రహణాలు ఎప్పుడు అవుతుందో ఆ డేట్స్ కూడా వివరిస్తాను. సో మనకి మొదటగా చూసుకుంటే కనుక గురుగ్రహాన్ని తీసుకుంటే జనవరి 1 నుంచి మార్చి 11వ తారీఖు వరకు కూడా గురువు వక్రిగతిలో సంచారం చేస్తూ మిథున రాశిలో సంచారం జరుగుతుంది.
మార్చి 11వ తారీఖున డైరెక్ట్ మోషన్లోకి వచ్చిన తర్వాత జూన్ 2వ తారీఖు వరకు కూడా కర్కాటక రాశి మిథున రాశిలోనే